దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి గట్టి చెప్దాం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరియున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఆన్లైన్ సంఘ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? గడిచిన నెలంతయు దేవుడు మనల్ని కాపాడి మరొక నూతనమైన నెలను అనుగ్రహించాడు. ఈ సమయంలో ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మీరున్న స్థలాల్లోనే కండ్లు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మనవి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మా రక్షక, మీరు చేసిన ప్రతి మేలును బట్టి, కార్యాన్ని బట్టి, అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి వందనాలు నాయనా. మమ్మల్ని, సంఘాన్ని, కుటుంబాలను, మా ప్రభువా, మా పట్టణాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని మీరు కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఇంతవరకు మీ తోడును మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. మా ప్రభా, గడిచిన నెలంతా మీరు కాపాడినందుకు వందనాలు. ఈ నూతన మాసములో ఈ మొదటి పరిశుద్ధ దినము మిమ్మల్ని కీర్తించడానికి, ఘనపరచడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి, మీ మరణాన్ని మరొకసారి నాయనా స్మరించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. ఆయా ప్రాంతాల్లో ఉండి మా ప్రియులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తుండగా నీ దైవ ఆశీర్వాదం మా ప్రియుల మీద ఉంచండి. ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు మీ యొక్క ఆధీనములో జరిగించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో పాటలు పాడుచు ప్రభు నామాన్ని స్తుతిద్దాం. మన మధ్యలో పాస్టమ్ గారు ఉన్నారు. ముందుకు వచ్చి మన పాటల్లో స్తుతి ఆరాధనలు నడిపిస్తారు. ఈ పాటలు రాని వారు రెండవసారి కలిసి పాడడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. చప్పట్లు కొడుతూ ప్రేమపూర్వకంగా పాస్టమ్ గారిని ఆహ్వానిద్దాం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అలాగే మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మనందరికి వచ్చిన పాట మన పాటల పుస్తకంలో నుంచి 45వ పాట పాడుతూ అందరము కలిసి దేవుని నామాన్ని మహింపరుద్దాం. దయచేసి అందరము చప్పట్లు కొడుతూ పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. నడిపించు నానావా నడి సంద్రమున దేవా, నవజీవన మార్గమునా నా జన్మ తరింపా, నడిపించు నానావా నా జీవిత తీరమునా, నా అపజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు, నా ఆత్మ విరబూయా, నా దీక్ష ఫలింపా, నా నావలు తాళిడుము, నా సేవ చేకొనుము, నడిపించు నానావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, నడిపించు నానావా ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి, అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి, ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే,
ఆత్మికలేమిగని అల్లాడే నావలలు నడిపించు నావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నావా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. అవధులు లేని ఆరాధనా ఆత్మదేవుని ఆరాధనా అవధులు లేని ఆరాధనా ఆత్మదేవుని ఆరాధనా అవధులు లేని ఆరాధనా ఆత్మదేవుని ఆరాధనా విసుగక నిత్యము ఆరాధనా విసుగక నిత్యము ఆరాధనా విశ్వమంతా ఆరాధనా విశ్వమంతా ఆరాధనా 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 పరమ తండ్రికి ఆరాధనా 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 పరమ తండ్రికి ఆరాధనా అవధులు లేని ఆరాధనా ఆత్మదేవుని ఆరాధనా లోకాల నేలే నిత్య దేవునికి ఆకాశదూతల ఆరాధనా రక్షణకర్త ప్రేమ స్వరూపి రాత్రి పగలు ఆరాధనా లోకాల నేలే నిత్య దేవునికి ఆకాశదూతల ఆరాధనా రక్షణకర్త ప్రేమ స్వరూపి రాత్రి పగలు ఆరాధనా హృదయ శుద్ధి ఆరాధనా సదయుడేసుకు ఆరాధనా హృదయ శుద్ధి ఆరాధనా సదయుడేసుకు ఆరాధనా 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 పరమ తండ్రికి ఆరాధనా 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 పరమ తండ్రికి ఆరాధనా అవధులు లేని ఆరాధనా ఆత్మదేవుని ఆరాధనా. అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాడదాం. మోక్ష ప్రదాత అక్షయుడేసుకు నక్షత్ర రాసుల ఆరాధనా నీతి సూర్యుడు నిర్మల జ్యోతికి నిండు మనసుతో ఆరాధనా మోక్ష ప్రదాత అక్షయుడేసుకు నక్షత్ర రాసుల ఆరాధనా నీతి సూర్యుడు నిర్మల జ్యోతికి నిండు మనసుతో ఆరాధనా
సుతునికి ఆరాధనా, దివ్యమూర్తికి ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, పరమ తండ్రికి ఆరాధనా. అందరము కలిసి ఆరాధనా, yes Lord, ఆరాధనా, పరమ తండ్రికి ఆరాధనా, అవధులు లేని ఆరాధనా, ఆత్మదేవుని ఆరాధనా, అవధులు లేని ఆరాధనా, ఆత్మదేవుని ఆరాధనా, విసుగక నిత్యము ఆరాధనా, విసుగక నిత్యము ఆరాధనా, విశ్వమంతా ఆరాధనా, విశ్వమంతా ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, పరమ తండ్రికి ఆరాధన. అందరము లేచి నిలబడదాం. ఆరాధనా, స్వరమెత్తి ఆరాధనా, పరమ తండ్రికి ఆరాధన. అందరము కలిసి మరొక్క మారు ఆరాధనా, yes Lord, ఆరాధనా, పరమ తండ్రికి ఆరాధన, ఆరాధనా ఆరాధనా ఆరాధనా, పరమ తండ్రికి రెండు చేతుల పైకెత్తి మరొక్క మారు చెబుదామా, yes Lord, ఆరాధనా, పరమ తండ్రికి ఆరాధనా, ఆరాధనా ఆరాధనా, పరమ తండ్రికి ఆరాధనా, ఆరాధనా నీకే ఆరాధనా, పరమ తండ్రికి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, నీ ప్రజల నెమ్మదికై స్తోత్రం. అందరం కలిసి పాడదాం. రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని, అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు, అసాధ్యమైనది నమ్మినట్లయితే స్వరమెత్తి yes Lord, నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా అని మరొక్కసారి పలుకుదామా. ఆమేన్. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా, స్తుతి నీవే కదా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధన, yes Lord, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా,
ఆమెన్. అందరము ఏకస్వరముతో మరొక్కసారి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవాది దేవుని నామాన్ని నీ నా పక్షముగా నిలబడి మన కొరకు యుద్ధము చేయించిన దేవాది దేవుని నామాన్ని కొద్ది నిమిషాలు స్తుతులు చెల్లిద్దాం. అందరము స్వరములెత్తుదాం. అందరము స్వరమెత్తి స్తోత్రములు 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 స్తుతుల సింహాసనము వేసి ఆ పరిశుద్ధ దేవుని మన మధ్యకు ఆహ్వానం చేద్దాం, మన మధ్యకు ఆహ్వానిద్దాం. అందరం కూడా చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా స్వరమెత్తి దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నీ ప్రజల నెమ్మది కొరకు రాజాజ్ఞను మార్చగలిగిన దేవుడవు, అద్భుతాలు చేసిన దేవుడవు, ఆశ్చర్యకార్యాలు జరిగించిన దేవుడవు, సముద్రమును రహదారిగా మార్చిన దేవుడవు. ప్రభా, మారాను మధురముగా మార్చిన దేవుడవు. నీ ఘనమైన మేలులను బట్టి నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గుండా మేము వెళ్ళినప్పటికీ మమ్మల్ని సజీవులుగా క్షేమముగా నిలబెట్టిన దేవునికి స్తోత్రాలయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు. అందరము కూడా కృతజ్ఞతా భావంతో స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నమ్మదగిన దేవానికే స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీ చిత్తమే సిద్ధించు ప్రభు, నిన్నే ప్రార్థింతు నా రక్షక. నీచమౌగాయముల చేతను నిత్యంబు కృంగి అలసిండా, నిజమైన సర్వశక్తుండవే, నీ చేత బట్టి రక్షింపుమా. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివి. అందరము మరొక్కసారి ఎస్లా కుమ్మరివి నీవే. అందరము కలిసి సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమిచ్చు కుమ్మరివి. సారే పైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ్వరా నిరిక్తుండను, సర్వదా నిన్నే సేవింతును. అవును ప్రభా, సర్వదా ఏ స్థితిలో ఉన్నను, ఎక్కడ ఉన్నను, సర్వదా నిన్నే సేవిస్తాము ప్రభా. నీ బిడ్డలమైన మా పైన నీ ఆత్మను కుమ్మరిస్తున్నందుకు వందనాలు, మాతో మాట్లాడనైనందుకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇప్పటివరకు మంచి పాటలు స్తుతి ఆరాధనలో నడిపించబడ్డాం. ఈ సమయంలో అందరూ లేచి నిలబడి కీర్తనల భాగాన్ని చదువుకుందాం. 142వ కీర్తన నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. 142వ కీర్తన. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నన్నెరిగిన వాడు ఒకడును నాకు లేకపోయెను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒకడును లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను.
నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకొంటిని. నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. గడిచిన వారమంతయు, గడిచిన నెలంతయు దేవుడు మన పట్ల ఎన్నో అద్భుత మహత్కార్యాలు జరిగించాడు. ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ దినం మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరిచి బలపరచునట్లు, పరిశుద్ధుడా, సర్వాధికారి, మహాగణుడా, మహోన్నతుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు. మా ప్రియుల పట్ల, సంఘం పట్ల ఎన్నో నాయన గొప్ప కార్యాలు, ఎన్నో మహత్కార్యాలు మీరు జరిగించినందుకు స్తోత్రాలు దేవా. నీ నామానికే వందనాలు, నీ నామానికే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తున్నాం మా ప్రభువా. తండ్రి, ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీ వాక్కులో ఉన్న శక్తిని మేము పొందుకున్నట్లు, నీ వాక్కులో ఉన్న సత్యాన్ని గ్రహించినట్లు మా కన్నులు తెరవమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది క్షణాలు మనం ధ్యానిద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారని మేము తలంచుచున్నాం. మీరు ఎక్కడున్నా సరే మీ క్షేమము కొరకు, మీ ఆరోగ్యాలు, మీ భద్రత కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. లేఖన భాగంలో అనేక పర్యాయాలు ఎంతో పట్టుదలతో పనిచేసిన వ్యక్తులు, దీక్షతో వారు కార్యాలు సాధించినట్లు లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉన్నది. దీక్షాపరులు ప్రభువుకి కావాలి. దీక్షాపరులు, పట్టుదల కలిగిన వ్యక్తులు ప్రభువుకు అవసరమై ఉన్నారు, ప్రభు పరిచర్యకు అవసరమై ఉన్నారు. ఆ సంగతి మనం గుర్తెరగాలి. కాబట్టి మన జీవితాల్లో చాలాసార్లు ఏదైనా పని చేయడానికి, లేకపోతే ఏదైనా పని చేసే సమయంలో కొద్దిగా కష్టం ఏర్పడితే ఇంకా ఆపేద్దాంలే, ఇంకా ఆగిపోదాంలే, ఇది నా వల్ల కాదులే, ఇది నేను చేయలేనేమో, ఇది జరగదేమో, నేను సాధించలేనేమో, ఈ లక్ష్యాన్ని నేను చేరుకోలేనేమో అనే కొన్ని బలహీనతలు, కొన్ని ఆలోచనలు మన జీవితాల్లో మనల్ని వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి. ప్రియ సోదరి సోదరులారా, మనము కృషితో, పట్టుదలతో, దీక్షతో ఏదైనా పని తలపెట్టినప్పుడు, ఏదైనా గురిని చేరుకోవాలన్నప్పుడు, ఏదైనా లక్ష్యాన్ని మనము చేరుకోవాలన్నప్పుడు మనకి ఎంతో పట్టుదల, ఎంతో దీక్ష అవసరమై ఉన్నది. కాబట్టి పట్టుదలతో మనము పని చేయవలసిన వారమై ఉన్నాం. ఏదైనా పని చేయడానికి, ఏదైనా గెలవడానికి, ఏదైనా విజయం పొందడానికి పట్టుదల మనకి ఎంతో బలాన్ని ఇస్తుంది, ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. కాబట్టి మనం నేర్చుకోవలసిన గొప్ప సత్యం ఏమిటంటే, మన పనిలో ఏదైనా మనం చేస్తున్న పనికి అడ్డు వచ్చినప్పుడు దానిని బట్టి మనం కృంగిపోక పట్టుదలతో మనం ముందుకు సాగినప్పుడు ఆ పనిలో విజయాన్ని మనం సాధించగలుగుతాం. నీ పట్టుదల కంటే నీ సమస్య గొప్పది కాదు. నీవు పట్టుదలతో ఏదైనా గట్టిగా పట్టుకుని సాధించాలి అనే ఆలోచనతో ముందుకు సాగితే ఏ సమస్య అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే, ఏ ప్రతికూలత అయినా సరే నీ ముందు తలదించుకోవాల్సిందే. మిత్రుడా, సోదరి సోదరుడా, ఈ యొక్క సమయంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, ఒక సామాన్య స్థాయి నుండి ఒక అత్యున్నతమైన స్థాయికి ఎదగాలి అని అంటే నీ పట్టుదల, నీ కృషి అది సాధ్యం చేస్తుంది. కాబట్టి ఓటమిని ఒప్పుకోవద్దు, గెలిచే వరకు కష్టపడుతూ ఉండాలి. మనం పట్టు అనేది విడవకుండా ముందుకు సాగిపోతూ ఉండాలి. పట్టుదల అంటే ఒక నిర్వచనాన్ని మనం చూద్దాం. ఆటంకాలు, అపజయాలు మనకి ఎదురైనప్పుడు ఏదైనా పనిలో మనం సాధించే విషయంలో, సాధించే దిశగా మనం వెళ్తున్న సమయంలో ఆటంకాలు, మనకి అడ్డుబండలు ఎదురుగా వచ్చినప్పుడు మన ఉద్దేశం మీద, లేకపోతే మనము ఏ స్థితిని అయితే కలిగి ఉన్నామో ఆ స్థితిని మనం స్థిరంగా అంటిపెట్టుకుని ఉండాలి.
కాబట్టి పట్టుదలతో మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. వాక్య భాగంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అనే మాట మనం చదువుకుంటాం. ఒకసారి చదువుదాం లేఖన భాగాన్ని. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. కాబట్టి మనము దేని గురించి భయపడాల్సిన పని లేదు. అన్నిటి విషయాల్లో మనము పట్టుదల కలిగి ముందుకు సాగినట్లయితే దేవుడు తన అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తూ ఉంటాడు. అలాగే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివినట్లయితే, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును అనే సంగతి మనం చదువుతాం. కాబట్టి దేవుని బిడ్డలైన వారు ఏ విషయంలో కూడా అధైర్యపడడానికి లేకపోతే అనాలోచనతో ఉండడానికి వీలు లేనేలేదు. ఎందుకంటే మనము ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. అదే సమయంలో ఏదైనా పనిని సాధించాలనుకున్నప్పుడు దానిలో కూడా మనం పట్టుదల కలిగి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. క్లిష్టమైన పరిస్థితులు, పరాజయాలు మనకి ఎదురైనప్పుడు పట్టుదలతో మనం ముందుకు సాగితే మనం సాధించలేనిది, మనం పొందుకోలేనిది ఏదీ లేదు. కాబట్టి పట్టుదల అనే దాన్ని మనం వదిలిపెట్టకూడదు. పట్టుదలతో, దీక్షతో మనం ముందుకు సాగితే ఏదైనా మనము సాధించవచ్చు. నాకు సమస్య వచ్చిందంటే, లేకపోతే ఏదైనా సమస్యను నా ముందు ఉంది అనంటే, నేను గెలవాలి, నేనే గెలవాలి అనే పట్టుదల నీలో రోజు రోజుకి అధికమవుతూ ఉండాలి. అలాంటి పట్టుదల ఉన్నప్పుడే నీవు అనుకున్న గురి నీవు చేరుకోగలుగుతావు, నీవు అనుకున్న లక్ష్యాన్ని నీవు చేరుకోగలుగుతావు. నీవు పొందుకోవాలి, విజయాన్ని సాధించాలన్న తాపత్రయం ఉంది చూడు, ఆ పట్టుదల నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, పట్టుదలతో మనం చేసే ప్రతి పనికి ఫలితం ఉంటుంది అన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోనండి. మన ప్రార్థనలో పట్టుదలతో ప్రభువుని అడిగినప్పుడు, పట్టుదలతో ప్రభువుని ప్రార్థించినప్పుడు మనము పొందుకోలేనిదంటే ఏది లేదు. మనం ప్రార్థించినప్పుడు పట్టుదలతో ప్రభు ఇవ్వందంటే కూడా ఏది లేదు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప సత్యం ఏమిటంటే, జానీ పౌల్టన్ అనే ఒక వ్యక్తి తన చిన్నతనంలో ఒక కారు ప్రమాదంలో తన 2 కాళ్ళు 2 చేతులు అతడు పోగొట్టుకున్నాడు. అతని నడుం మీదుగా కారు వెళ్ళిపోయింది. అతడు ఏమీ చేయలేని పరిస్థితి. అలాగూ క్రమక్రమంగా ఎదుగుతున్నప్పుడు అతడు చేయాలనుకున్న పని, అతడు ఏదైతే సాధించాలనుకున్నాడో, ఏదైతే పొందుకోవాలనుకున్నాడో, ఆ గురిని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆ కాళ్ళు చేతులు చాలా ఆటంకంగా మారిపోయినాయి. అలాగని చెప్పి అక్కడే అతడు చతికిలబడి కూర్చుని దానిని బట్టే నిరాశతో, నిస్పృహతో ఉండలేదు. కానీ నేను సాధించాలి, చేయాలి అన్న పట్టుదల అతనిలో రోజు రోజు నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చి అతడు కొద్ది సంవత్సరాలు అయిన తర్వాత ఒక 2 నిమిషాలలో 1/2 మైలు దూరము అతడు పరిగెత్తి నేను పరిగెత్తగలను, చేయగలను అని అందరికీ నిరూపించాడు. పట్టుదల ఉంటే ఏదైనా మనం చేయగలం, పట్టుదల ఉంటే ఏదైనా మనం సాధించగలం. జానీ పౌల్టన్ తన 2 కాళ్ళు చేతులు పోగొట్టుకొనినా అతనిలో ఉన్న పట్టుదల ఆ 2 నిమిషాల్లో 1/2 మైలు పరిగెత్తడానికి అది సహకరించింది. నా జీవితాల్లో కూడా మీరు ఏమాత్రం నిరాశపడడానికి వీలు లేనేలేదు. ఎందుకంటే పట్టుదలతో సాధించినదంటే ఏది లేదు. పట్టుదలతో మనము అన్నీ సాధించవచ్చు, మనము మన జీవితాలన్నింటినీ పొందుకోవచ్చు. మరొక మాట మీకు తెలియజేయాలని ఆశపడుతున్నా. షలీమాన్ అనే ఒక పాప తన చిన్నతనంలోనే పోలియో వచ్చింది. ఆమె ఏమీ కదలలేని పరిస్థితి వచ్చింది. ఆమెను చూసి అయ్యో అయ్యో అని చెప్పి, అయ్యో పాపం అని చెప్పి ప్రతి ఒక్కరూ జాలి చూపడం మొదలుపెట్టారు. అయితే 5 సంవత్సరాల వయసులో ఆమె ఒలింపిక్స్లో పాల్గొంది. ఈత పందెంలో పాల్గొని 8 బహుమానాలు, 8 మెడల్స్ ఆ అమ్మాయి సంపాదించింది. ఎంత గొప్ప ఆశ్చర్యమో కదా. పోలియో వచ్చిందని చెప్పి అక్కడే కూర్చోలేదు. పోలియో వచ్చింది చెప్పి ఆమె అలాగే నిరుత్సాహంలో లేదు. ఆమె పట్టుదలతో ముందుకు సాగింది. అంత మాత్రమే ఆగలేదు. కానీ 1956వ సంవత్సరం ఆస్ట్రేలియాలో జరిగిన ఒలింపిక్స్లో ఆమె ఒక గోల్డ్ మెడల్ కూడా సాధించింది. ప్రియ సోదరి సోదరులారా, మన జీవితాల్లో సాధించనిది, అసాధ్యమైనదంటే
ఏది లేదు. కాబట్టి మనం మన జీవితాలు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఈ చిన్న పాప షలీమాన్ అనే పాపలాగా మనం కూడా పట్టుదలతో ముందుకు సాగితే మన ఎదుట అసాధ్యం ప్రతికూలత అని అరుస్తూ ఉంటే చూడు, అవన్నీ కూడా చతికిలపడాల్సిందే, అవన్నీ కూడా పక్కకు తప్పి పోవాల్సిందే. మనము పట్టుదలతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చు అనడానికి ఈ ఇద్దరు మనకి గొప్ప మాదిరి కదా. కాబట్టి ఈ సమయంలో మనం నేర్చుకునే ఒక గొప్ప సత్యం, అపోస్తుడైన పౌలు అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికై పరుగిడుచున్నాను అంటాడు. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై పరుగిడుచున్నాను. వెనుకున్నవి నిన్ను వెనుక్కు లాగవచ్చు, వెనుకున్న పరిస్థితులు నీ విజయానికి చేరడానికి, లేకపోతే నీ గురిని చేరడానికి ఆటంకంగా మారవచ్చు. కానీ వెనుకున్న వాటిని నీవు మర్చినట్లయితే ముందు పరిగెత్తడానికి వీలవుతుంది, గురిని చేరడానికి వీలవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏవి మిమ్మల్ని వెనుక్కు లాగుతున్నాయో, లేకపోతే ఏవి మీ గురిని చేరనీయకుండా మీకు ఆటంకంగా మారుతున్నాయో వాటన్నిటిని పక్కన పెట్టండి. మీరు విజయం చేరడానికి, లేకపోతే విజయాన్ని పొందడానికి, గురిని చేరడానికి మీరు పట్టుదలతో ముందుకు సాగిపోండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఇకపోతే మనం నేర్చుకునే మరొక సత్యము, అదే భక్తుడు అంటాడు 4వ అధ్యాయం 13వ వచనం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అని అంటాడు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అని చెప్తాడు. కాబట్టి ప్రభువు మనల్ని బలపరిచేవాడు, ఆయన బట్టి మనము సమస్తాన్ని చేయగలం. ఇది చేయలేను, ఇది అసాధ్యము, ఇది జరగదు, కుదరదు అనడానికి వీలు లేనే లేదు. ఎందుకంటే ప్రభు మనల్ని బలపరిచే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరులారా, వాక్య భాగంలో దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో దానియేలు గురించి మనం చదువుతాం. దానియేలు ఎంతో దీక్షాపరుడు. ఎందుకంటే అతడు తన అపవిత్రత విషయంలో దీక్ష పూనుకున్నాడు. వాటిని తిని వాటిని తాగితే అతడు అపవిత్రుడైపోతాడని వాటికి అతడు దూరంగా ఉన్నాడు. నా జీవితంలో ఇలాంటి దీక్షలు మనం పూనుకోవాలి, ఇలాంటి పట్టుదలలు మనం కలిగి ఉండాలి. అబ్రహాం లింకన్ గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే అతడు 12 సార్లు ఎలక్షన్లో నిలబడ్డాడు. 12 సార్లు కూడా అతడు ఓడిపోయాడు. అలాగని చెప్పి అతడు మరలా ఎలక్షన్లో నిలబడడానికి నేను అర్హుడిని కాదని ఇంట్లో కూర్చోలేదు. అతడు మరలా ప్రయత్నించాడు, గెలిచాడు. అమెరికాకే అతడు అధిపతిగా నిలిచి ఈరోజు చరిత్ర చెప్పుకోదగ్గ వ్యక్తిగా మారాడు. కాబట్టి ప్రియ సోదరులారా, మనము పట్టుదలతో, కృషితో మనం ముందుకు సాగినట్లయితే సాధించలేనిది, పొందుకోలేనిది, మనము చేయలేనిదంటే ఏదీ లేదు. కాబట్టి భక్తులు వారి జీవితాల్లో పవిత్రత విషయంలో, పరిశుద్ధత విషయంలో, వారి యొక్క ప్రార్థన జీవిత విషయంలో, లోకానికి భిన్నంగా జీవించే విషయంలో ఎంతో పట్టుదలతో వారు జీవించారు. కాబట్టి వారు జీవితాలు, వారి మాదిరి, వారి పరిశుద్ధత మనకు ఎంతో మాదిరికరంగా, ఆదర్శవంతంగా ఉంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మరొక సత్యం, నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా యెరూషలేము యొక్క గోడలు పునర్నిర్మించడానికి పూనుకున్నప్పుడు ఎంతోమంది అతన్ని ఆటంకపరిచారు. ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. టోబియా, సన్బలటు అనే వ్యక్తులు అతన్ని ఎగతాళి చేశారు, ఆటంకపరిచారు, చేయలేమన్నారు, ఇది జరగదన్నారు, ఇది మీరు చేయలేరు, ఇది చేసిన పని ఏమాత్రమో అని చెప్పి చాలా నిరుత్సాహపరిచారు. కానీ నెహెమ్యా పనివారిని ప్రోత్సాహపరిచాడు. నెహెమ్యా తాను ప్రోత్సహించుకున్నాడు. ఎన్ని ఆటంకాలైన పట్టుదలతో ఆ పనిని వారు చేసినట్లు, దానిలో విజయాన్ని సంపాదించినట్లు లేఖనం మనకి తెలియజేస్తుంది. కాబట్టి సోదరులారా, మీరు ఎలాంటి నిరాశలో ఉన్నారో నాకైతే తెలియదు. లేకపోతే మీరు అనుకున్నవి, లేకపోతే మీ జీవితంలో ఇది చేద్దాం అనుకుని అవి జరగట్లేదు అని చెప్పి, లేకపోతే ఇది సాధించలేను అని చెప్పి, ఇది నా జీవితంలో జరగదు అని చెప్పి మీ పరిస్థితులు మీతో మాట్లాడుతుంటే, ఈ వాక్యం వింటున్న నీవు నీ పరిస్థితులతో మాట్లాడు. ఇది నేను చేయగలను, చేస్తాను అని చెప్పి పట్టుదలతో ఇప్పుడే ప్రారంభించు. అది ఏదైనా సరే, ఆర్థికమైన, ఆరోగ్యమైన, ఆధ్యాత్మికత అయినా, అది ఏదైనా సరే దాని మీద నీవు విజయాన్ని సాధించగలవు. మా వాక్య భాగం మనం చెప్పినట్లు పట్టుదలతో మనం సాధిస్తే, పట్టుదలతో, దీక్షతో మనము ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయవచ్చు. కాబట్టి పట్టుదలతో ప్రార్థించిన ప్రతి భక్తుడు వారి జీవితాల్లో దైవాశీర్వాదాన్ని పొందారు. ఈరోజు చరిత్రలో నిలిచిపోయారు. పట్టుదలతో మీరు ఏదైనా చేయగలిగితే, పట్టుదలతో మీరు ఏదైనా ప్రారంభిస్తే
ఇది చేయలేను, జరగదు అనడానికి వీలు లేనేలేదు. పట్టుదల వదలకండి. మన పట్టు ఎలా ఉండాలంటే ఉడుం పట్టులాగా ఉండాలి. పట్టు వదలని విక్రమార్కుల్లాగా మనము పని చేస్తూ ఉండాలి. ఆ పని ఏదైనా ఎంత కష్టతరమైన ప్రజలు, ప్రతికూలతలు, సమస్యలు, శోధనలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు నీతో వచ్చి జరగదు అని చెప్పినప్పటికీ నీ పట్టుదలే నీకు విజయాన్ని తీసుకొస్తుంది. నీ పట్టుదలే, నీ దీక్షే నీ పనిలో మంచి ఫలితాన్ని తీసుకొస్తుంది. కాబట్టి వాక్య భాగం చెప్పిన ప్రకారము మన జీవితాల్లో ప్రభు మనల్ని బలపరచువాడు కాబట్టి, ప్రభు మనకి శక్తినిచ్చేవాడు కాబట్టి వెనుక ఉన్న వాటిని మరచి పట్టుదలతో, ప్రార్థనలో పట్టుదలతో, జీవితంలో పట్టుదలతో ముందుకు సాగితే నీవు సాధించనిది, చేయనిది, నీవు అనుకున్నది జరగనిది ఏది ఉండదు. కాబట్టి పట్టుదలతో ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మదేవుడు నీకు, నాకు, మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు స్తోత్రాలు. ఇదేనా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ గొప్ప నామాన్ని బట్టి వందనాలు, మీ అద్భుత నామాన్ని బట్టి వందనాలు. ఎన్నోసార్లు మేము నాయనా తండ్రి, మేము అనుకున్న పని చేయలేమేమో, సాధించలేమేమో అని మా పరిస్థితులు మాకు అడ్డుగా వచ్చినప్పుడు, ప్రతికూలతలు అడ్డుగా ఉన్నప్పుడు ఆయన ఎన్నోసార్లు వెనుకంచి వేసిన వారం. కానీ మేము మా జీవితాల్లో ఒక పౌలులాగా, ఒక దానియేలులాగా, ఒక నెహెమ్యాలాగా మేము పట్టుదలతో ముందుకు సాగితే పరిశుద్ధాత్ముడా మీ సహాయం మాకు లభిస్తుంది. మీరు మాకు తోడుగుంటారు మా ప్రభువు తండ్రి. పట్టుదలతో మేము ముందుకు సాగునట్లు సహాయం చేయండి. మాలో ఉన్న తండ్రి మా ప్రతి బలహీనతను యేసు నామములో కొట్టివేస్తున్నాను. ఇదేనా మా ప్రభువ, మా ప్రియ సోదరి సోదరులు వారు పట్టుదల సన్నగిలి ఎన్నో విషయాల్లో వెనుకబడిపోయి ఉన్నారు. భక్తి విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, వారి ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో ఆయన విజయం వైపు వెళుతూ వారు పట్టు వదిలి వెనుక్కు తగ్గిపోయిన పరిస్థితులు, వాటన్నిటి నుంచి ఆయన మా ప్రభువా మీ విడుదలనిచ్చి మరొకసారి ఆయన పట్టుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. నాయన మా ప్రభువా, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. అన్ని లేఖనాలు మాకు తెలియజేసిన రీతిగా మా ప్రభువా తండ్రి, మీ రాజ్యము పొందే విషయంలో, మీ రాజ్య విస్తరణ విషయంలో, మీ సువార్త ప్రకటన విషయంలో మేము పట్టుదల కలిగి పరిశుద్ధంగా జీవించే విషయంలో, నీతిగా జీవించే విషయంలో మేము పట్టుదల కలిగి మీ దగ్గర నుంచి ఈవులు పొందుకునే విషయంలో పట్టుదల కలిగి ముందుకు సాగునట్లు నీ కృప మా అందరికి ఆపాదించమని యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉందాం. కొద్ది నిమిషాలు మనం అలాగూ ప్రార్థన ఉంటుండగా ప్రభు బలను సమీపిద్దాం. ప్రభు బలను సమీపిద్దాం. ఈ కార్యక్రమం ఇలాగ ఆన్లైన్లో వస్తున్నప్పుడు మీరు ప్రభు శరీరాన్ని, ఆయన రక్తాన్ని మీరు సిద్ధపరచుకోనండి. మాతో కలిసి ఈ ఆన్లైన్ ప్రభు బలలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను. అందరూ ప్రార్థనలో ఉందాం. ప్రతి ఒక్కరూ అలాగే ప్రార్థనలో ఉంటుండగా మన మధ్యలో ఉన్న పాస్టమ్ గారు వచ్చి పాట పాడతారు. ప్రార్థనతో ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మరొక మారు ఆయన యొక్క బలను సమీపించడానికి, మీ శరీరాన్ని తిని మీ రక్తాన్ని త్రాగడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై వందనాలు. ఎన్నో మార్లు మేము తప్పిపోయిన వారము, దారి తప్పిన వారము, నీ సన్నిధి నుండి తప్పిన వారం మా ప్రభు, భక్తిలో నుండి తప్పిన వారం మా ప్రభువా తండ్రి. మీరు నీ కృపను, నీ కనికరాన్ని మా పట్ల చూపించినందుకు వందనాలు. మమ్మల్ని క్షమించినందుకు వందనాలు నాయనా తండ్రి. గడిచిన నెలంతా మీరు కాపాడినందుకు, భద్రపరిచినందుకు వందనాలు నాయన. ఈ సమయంలో ఈ బలలో పాల్గొంటున్న మా అందరినీ మీరు దీవించండి, కృపతో నింపమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పాట పాడుచుండగా ప్రభు బలను సమీపిద్దాం. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా.
ఫలాన్ని భుజిద్దాం. నెప్పమెంచకయా నీ కృపలో, నెప్పమెంచకయా నీ కృపలో. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధనను తెలియజేసెను. ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని అందరము కలిసి పానం చేద్దాం. అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవమయ్యా. ఈ సమయంలో అందరూ లేచి నిలబడి రెండు హస్తాలు ప్రభు వైపు చాపి ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు ఇచ్చిన ఈ ధన్యత, ఈ భాగ్యము, ఈ కృపను బట్టి, ఈ క్షేమాన్ని బట్టి నీకు వందనాలు. మరొక మారు మీ శరీరాన్ని తిని మీ రక్తము త్రాగడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రభువా, దీనిలో పాల్గొనిన మా ప్రియులందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మేలులతో నింపమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ స్తుతులు మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో కానుకలు సమర్పిద్దాం. మన మధ్యలో పాస్టమ్ గారు మరొక పాట పాడుతుండగా మన కానుకలు సమర్పిద్దాం. మన అమూల్యమైన కానుకలు, ప్రథమ ఫలాలు, దశమ భాగాలు, కృతజ్ఞతార్పణలు మీరందరూ కొంతమంది ఆన్లైన్ ద్వారా పంపిస్తున్నారు, కొంతమంది ప్రత్యక్షంగా ఇస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమమును ఇలాగూ కొనసాగిస్తుండగా, ఈ పాట పాడుచుండగా మీ కానుకలు సమర్పించాల్సిందిగా మనవి చేస్తున్నాను. సమర్పణ చేయుము ప్రభువునకు, దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డను సేవకు నీచెదవా, నీ బిడ్డను సేవకు నీచెదవా, నీవిచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. హల్లెలూయా. ఈ సమయంలో కొన్ని ప్రకటనలు. సంఘము కొరకు మీరందరూ ప్రార్థిస్తున్నారు, కుటుంబాల కొరకు. మన సంఘములో భరతనగర్ కాలనీ హౌస్ నెంబర్ LIG 401లో ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుండి 6 గంటల వరకు ఉదయకాల ప్రార్థనలు జరుగుతున్నాయి. దయచేసి ఇది మీ అందరూ దృష్టిలో పెట్టుకుని తప్పకుండా హాజరు కావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇప్పటికే చాలామంది పాల్గొని ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. మీరందరూ కూడా రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మనం సంఘ కార్యక్రమాలు ప్రారంభించాం కాబట్టి అదే మన ప్రేయర్ హాల్లో LIG 401 భరతనగర్లో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆరాధన ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని ఈ ఆరాధనలో పాల్గొని దైవాశీస్సులు పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. మన ప్రియులు అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఇతర దేశాల్లో ఉన్న వారి కొరకు, వారి క్షేమం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అందరూ కండ్లు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించాల్సిందిగా మనవి. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు తండ్రి. ఇంతవరకు నీ క్షేమము, నీ భద్రత మాకు ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆశ్చర్యకరుడైన మా ప్రభువా, గడిచిన నెల అంతా మీరు కాపాడి మరొక నూతన నెల మా జీవితాలకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మా ప్రియులు ఆయన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనులు, ప్రయాణాల్లో, చదువుల్లో సమస్తములో మీరు తోడుగుండి నడిపించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ నెల ప్రారంభం నుండి
ముగింపు వరకు మీరే నీ కాపుదల మా ప్రియులకు దయచేయండి. సంఘాన్ని దీవించండి, జరుగుతున్న పరిచర్యలను దీవించండి. ఈ దినమున ఆయన ఎత్తబడిన కానుకలు మీరు దీవించండి. ప్రథమ ఫలాలు, కృతజ్ఞత అర్పణలు, ప్రత్యేక కానుకలు మీరు దీవించి ఆశీర్వదించండి. దశమ భాగములు మీరు దీవించి ఆశీర్వదించండి. మా ప్రభువా, నీ దైవ ఆశీర్వాదముతో మా ప్రియులను నింపండి నాయన. మా పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మీరు మాకు ఇచ్చిన ప్రభుత్వాన్ని, అధికారులను మీరు దీవించి క్షేమాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను ప్రభువా. ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ ఆన్లైన్ సంఘ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి, ఆశీర్వదించండి, మేలులతో తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న వారిని దర్శించండి, క్షేమాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ నీ నామాన్ని హెచ్చిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు సమర్పించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మను శోధనలోకి తేక దుష్టు నుండి తప్పించము. ఎందుచేతంటే రాజ్యము, మహిమ, శక్తి నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడిన మనందరికీ, ఈ ఆన్లైన్ సంఘ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన ప్రియులందరికీ సదా తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరం కలిసి ఆమేన్ చెప్దాం. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.